హాయ్ హలో ఎలా ఉన్నారందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్, సంక్రాంతి పండగ వస్తుంది కదండి. పిండి వంటలు ఏమైనా చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అనుకున్నట్టే ఇక్కడ అప్పాలు, మురుకులు ఇంకా గోందు లడ్డు చేస్తూ ఉన్నాను. అప్పాలు, మురుకులు ఏమో హాట్ కాంబినేషన్ అండ్ గోందు లడ్డు వచ్చేసి స్వీట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని అనిపించిందనమాట. ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి స్మాల్ క్వాంటిటీలో చేద్దాము అని అనుకున్నాను. ఎట్ ద సేమ్ టైం 3 డిఫరెంట్ వెరైటీస్ అయితే నా వల్ల అవుతుంది, అంటే నాకున్న టైంలో చేయగలుగుతాను అని అనిపించింది. చేసేవాళ్ళు చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు సంక్రాంతికి. కాకపోతే నాకు అంత ఓపిక లేదు. ఓపిక ఉన్న ఇంకా ఎవరైనా ఉంటే మనకి ఎన్ని వెరైటీస్ కావాలి అంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి 3 డిఫరెంట్ వెరైటీస్ చేద్దాము అని అనుకున్నాను. అది కూడా ఇవన్నీ ఒకే రోజు చేశానన్నమాట నేను. అప్పాలు, మురుకులు ఇంకా గోందు లడ్డూకి సంబంధించిన రెసిపీ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మీరు అవన్నీ ఒక పేపర్ పైన రాసుకొని దాని ప్రకారంగా మీరు రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అండి నా చేతులతో అప్పాలు, మురుకులు చేయడము. నేను ఎప్పుడూ అప్పాలు, మురుకులు చేయలేదు పెళ్ళయిన తర్వాత. పెళ్ళి కాకముందు అమ్మ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే అప్పాలు ఒత్తియడము, మురుకులు చేసే మిషన్తో మురుకులు రౌండ్గా తెంపివ్వడము లాంటివి చేసేదాన్ని. కాకపోతే మొత్తం బ్యాటర్తో సహా ప్రిపేర్ చేసి అప్పాలు, మురుకులు మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇది వచ్చేసి మురుకుల మిషన్ నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అప్పాలు, మురుకులు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఈ మెషిన్స్తో అంతా పని పడలేదన్నమాట. తీరా చేస్తాము అని డిసైడ్ అయ్యాక నా దగ్గర ఇవి లేవు అని నాకు అర్థమైంది. అండ్ వెంటనే నా ఫ్రెండ్ కాల్ చేసి అడిగాను, ఉందా నీ దగ్గర అని. అంటే తను ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని అంది. ఇంటి దగ్గరనే ఉంటుందన్నమాట నా ఫ్రెండ్. సో గబగబా వెళ్ళి తెచ్చేసుకున్నాను మురుకుల మెషిన్. పాతకాలంలో మన అమ్మమ్మలు యూజ్ చేసే మురుకుల మెషిన్ ఏదైతే ఉంటుందో ఒత్తుతే కింది నుంచి పడుతుంది చూడండి మురుకు, అలాంటి మెషిన్ బెస్ట్ అని నాకు అనిపించింది ఇది యూజ్ చేసిన తర్వాత. లేదంటే నేను ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థం కాలేదేమో తెలీదు. కాకపోతే నాకు పాతకాలం నాటి ఒత్తే మెషిన్ ఏదైతే ఉంటుందో మురుకులది అదే బెస్ట్ అని అనిపించింది. అండ్ ఫస్ట్ ట్రేస్ పేపర్ పైన మురుకులు వేస్తే ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు అని అనుకున్నాను. ఎంత ట్రై చేసినా కానీ అది వర్కౌట్ కాలేదు. దెన్ మా మమ్మీకి ఫోన్ చేశాను, అమ్మ మురుకులు ఎంత తీసినా రావట్లేదు, ఏం చేయాలమ్మా అని అడిగితే మా మమ్మీ ఇలా బౌల్స్ పైన వేయమని సజెస్ట్ చేసింది. కాకపోతే బౌల్కి ఫస్ట్ ఆయిల్ రాసి దానిపైన మురుకు వేసి ఇలా వేసేసుకున్నాం అనుకో ఈజీగా వచ్చేస్తాయి అని సజెస్ట్ చేసింది. అండ్ మమ్మీ చెప్పినట్టే చేశాను. ఈజీగా మురుకు అన్నది వచ్చేసింది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా మురుకు ఆయిల్లో పడిపోయిందో. అలా మురుకులన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మురుకులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పొయ్యిని ఒక్కసారి క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి అప్పాలు పిండి తడుపుతున్నాను ఇక్కడ. అప్పాలు కానివ్వండి, మురుకులు కానివ్వండి, ఎలాంటిదైనా కానివ్వండి, పిండి మీరు మిల్లులో పట్టించుకుంటే పర్వాలేదు, కానీ రెడీమేడ్గా తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా నాలాగా జల్లెడ పట్టండి. ఎందుకంటే నేను పిండి రెడీమేడ్గా షాప్లో దొరుకుతుంది కదా, అదే పిండి తీసుకొచ్చాను. అందుకోసం అని చెప్పి జల్లెడ పట్టాను. మీకు ఆల్రెడీ చెప్పాను అన్నిటివి మెజర్మెంట్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చూసి రాసుకొని చేయండి అని. ఇక్కడ మురుకులకి, అప్పాలకి రెండిటికి నేను బటర్ని యూస్ చేశాను. మీ దగ్గర బటర్ లేకపోతే మీరు ఆయిల్ లేదా ఘీ కూడా యూస్ చేయొచ్చు. ఏది యూస్ చేసినా కానీ టేస్టీగానే ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే బటర్ వేసినా కానీ, ఆయిల్ వేసినా కానీ, ఘీ వేసినా కానీ, ఏది వేసినా కానీ ఒకసారి పిండినన్నది ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి ముద్దగా ఇలా కట్టి చూడండి. ముద్దగా కట్టినప్పుడు అది ముద్దగా అలాగే ఉండాలి, జారిపోకూడదు. అలా జారిపోకుండా ముద్దగా ఉంది అంటే మన పిండి అన్నది బాగా ప్రిపేర్ అయ్యింది అని అర్థం. దాని తర్వాత ఈ పిండిలో వేడి నీళ్ళు పోసుకుంటూ అప్పాల డో అన్నది ప్రిపేర్ చేసుకోండి. అప్పాల డో కానివ్వండి, మురుకుల డో కానివ్వండి, ఇలా ఏ డో ప్రిపేర్ చేసుకున్నా కానీ ఒక 5 to 10 minutes ఇలా సైడ్కి ఉంచండి. అలా ఉంచితే అప్పాలు, మురుకులు చాలా బాగా వస్తాయి.
అన్ని అప్పాల ఉండలు సేమ్ మెజర్‌మెంట్‌తో రావాలి అని అనుకుంటే, ఇలా మెజరింగ్ స్పూన్ తీసుకొని దాంతో ఇలా ఒత్తి పక్కకు పెట్టుకున్నారనుకోండి, అన్ని ఉండలు సేమ్ క్వాంటిటీలో వస్తాయన్నమాట. అగైన్ ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసి చూడండి. అన్నీ సేమ్ సైజ్‌లో వస్తాయి అప్పాలు. ఇలా మెజరింగ్ స్పూన్‌తో అన్నీ తీసుకున్న తర్వాత ఉండలు కట్టాననమాట రౌండ్‌గా. ఉండలు కట్టేసి దీనిపైన మూత పెట్టాను. అలానే గాలికి వదిలేసారనుకోండి పిండన్నది గట్టిగా అయిపోతుంది మీద లేయర్. అందుకోసమని చెప్పి ఖచ్చితంగా క్లాత్ లేదా ప్లేట్ పెట్టేసుకోండి. ఉండలు డ్రై కాకుండా ఉంటాయి. అప్పాలు ప్రెస్ చేసేటప్పుడు కవర్‌కి ఇరువైపులా ఆయిల్ అన్నది రుద్దాలి. చూడండి నేను ఆయిల్ పెట్టాను కదా! అలా ఆయిల్ పెట్టండి. అలా ఆయిల్ పెడితే అప్పాలన్నవి కవర్‌కి అతుక్కుపోకుండా ఉంటాయి. అండ్ చూడండి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. అది మొత్తం ఫ్లాటెన్ అయిపోతుందనమాట. కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తే చాలు. మధ్యలో నేను హోల్ పెడుతున్నాను. కొందరు పెడతారు, కొందరు పెట్టరు. నేను మధ్యలో కూడా ఈవెన్‌గా ఆయిల్‌లో ఫ్రై అవుతుంది అని చెప్పి అలా మధ్యలో కూడా హోల్ పెట్టాననమాట. అంతే, అంతకు మించి ఏమీ లేదు. నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కడాయి కూడా చిన్నది పెట్టుకున్నాను. చిన్నది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ కూడా కొంచెమే పడుతుంది. అండ్ ఆ ఉన్న కొంచెం ఆయిల్‌లోనే మనము చేసే ప్రతి ఒక్కటి ఈజీగా ఫ్రై అయిపోతుందనమాట. ఆయిల్ సేవ్ అవుతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అందుకోసమని చెప్పి నేను చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. పక్కింట్లో ఆంటీ పిలిచింది. "ఏం చేస్తున్నావు?" అని. "అప్పాలు చేస్తున్నాను ఆంటీ" అని అన్నాను. సో, పిలవద్దా నేను హెల్ప్ చేసేదాన్ని కదా అని చెప్పి ఆంటీ పాపం వచ్చి అప్పాలు ప్రెస్ చేసి ఇచ్చింది నాకు. ఇలా ఆంటీ ప్రెస్ చేసి ఇవ్వడం వల్ల అప్పాలు చాలా క్విక్‌గా అయిపోయాయి. మురుకులకి చాలా టైం తీసుకున్నాను. 2 అవర్స్ పట్టింది. అప్పాలు మాత్రం 1 అవర్‌లోనే అయిపోయాయన్నమాట. ఈజీగా క్విక్‌గా చేసేసాను. అటు ఆంటీ ప్రెస్ చేసి ఇస్తూ ఉంది. ఇక్కడ నేను తీసుకుంటూ ఆయిల్‌లో ఫ్రై చేస్తూ పోయాను. సో, ఈజీగా అయిపోయాయి అప్పాలైతే. మీరు అప్పాలు, మురుకులు ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే డబ్బాలోకి వేసేసుకోకండి. కొంచెం సేపు వాటిని గాలికి వదిలేయండి. గాలికి వదిలేస్తే ఏమవుతుందంటే అప్పాలు, మురుకులు క్రిస్పీగా మారతాయన్నమాట. ఇది ఒక చిన్న చిట్కా. అప్పాలు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చిన్నోడు స్కూల్ నుంచి వచ్చాడు. అండ్ వాడికి అన్నం తినిపించి నేను కూడా అన్నం తినేసి వాడిని పడుకోబెట్టిన తర్వాత గోంది లడ్డు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. గోంది లడ్డు రెసిపీకి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. అండ్ అవన్నీ చూసి మీరు రాసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు గోంది లడ్డు. కాజు, బాదాం, పిస్తా, అక్రూట్, కిస్మిస్, మెలాన్ సీడ్స్, చియా సీడ్స్ ఇలా మీ దగ్గర ఏవున్నా తీసుకోవచ్చు. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మీరు నేను చూయించిన డ్రై ఫ్రూట్స్‌లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా సరిపోతుంది. నేను చూయించిన మెజర్మెంట్స్‌తో మీరు గోంది లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 కేజీ వరకి గోంది లడ్డు ప్రిపేర్ అవుతాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి గోధుమ పిండి. గోధుమ పిండి నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. అండ్ ఈ గోంది లడ్డు ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా ఘీని యూజ్ చేయండి. చాలా బాగా టేస్టీగా వస్తుంది. అండ్ మీకు చూయిస్తున్నాను కదా! ఒక పెద్ద తాంబూలం లాంటిది తీసుకోండి. ఎందుకంటే మనం ఇలా ఘీలో రోస్ట్ చేసుకుంటూ ఈ పెద్ద తాంబూలంలో వేసేసుకుంటూ పోతూ ఉంటామన్నమాట. అందుకోసమని చెప్పి ఒక పెద్ద తాంబూలం సైడ్‌కి పెట్టుకోండి. ఫస్ట్ ఘీలో గోందు ఇంకా మఖానా 2 కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోందుని మనం నెయ్యిలో వేసిన వెంటనే ఇలా ఫ్రై చేస్తూ పోతూ ఉంటే అవి పాప్‌కార్న్ లాగా ఉబ్బుతాయి. కాకపోతే నేను కొంచెమే ఘీ వేశాను కాబట్టి అంతా ఒకటేసారి వేయలేదు. కొంచెం కొంచెం క్వాంటిటీలో గోందుని వేసి ఫ్రై చేసుకుంటూ తీస్తున్నాను. చూడండి ఇలానే మీరు కూడా అన్నీ నేను చూయించిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఘీ ఎక్కువ పట్టదు. ఇంకా అన్నీ కూడా చాలా బాగా రోస్ట్ అవుతాయి. మఖానా రోస్ట్ చేసేటప్పుడు అది క్రిస్ప్ అయిందా లేదా తెలవడానికి ఒక మఖానా తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి. అది ఇలా చూర అయిపోతుందన్నమాట. చుంచగానే అలా అయిందంటే వెంటనే దాన్ని మనము తాంబూలానికి అంటే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇలా
ఈ మఖానా ఇంకా గోంద్ 2 కూడా నేతిలో రోస్ట్ చేసిన తర్వాత మనం ఇలాంటిది ఒకటి ఏదైనా టూల్ తీసుకొని దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి గోంద్ ఇంకా మఖానా కూడా అలా చూరా చూరా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్‌ని కూడా మనము నేతిలో ఒక 5-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేస్తూ ఉండాలి. ఒకలాంటి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తుంది అంటే అర్థం ఏంటిదంటే వీటిని మనం తీసేయాలి అని చెప్పి. ఇలా తీసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్యాన్ గాలికి అలా వదిలేసి గ్రైండ్ చేసి ఒక పక్కకి పెట్టుకోండి. దెన్ అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఘీ వేసి కిస్మిస్‌ని రోస్ట్ చేస్తూ ఉన్నాను. కిస్మిస్ కూడా పాప్‌కార్న్ లాగా కొంచెం ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన తర్వాత వీటిని కూడా మనము ఏదైతే ఇప్పటిదాకా చూరా చేసుకున్నామో మఖానా ఇంకా గోంద్ అందులోకి వేసేసుకోండి. కొబ్బరిని ఫైన్‌గా గ్రేట్ చేసి తీసుకుంటున్నాను. అండ్ అందులోనే 1 స్పూన్ గసగసాలను కూడా వేసి వేయిస్తున్నాను ఘీలో. ఇది కూడా ఒక అరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకి వేయించుకొని సేమ్ ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. దెన్ అందులోనే మళ్ళీ ఘీ వేసుకొని సెసమీ సీడ్స్, మెలాన్ సీడ్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో అవన్నీ వేయించుకొని ఇవి కూడా అందులోకి యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి నెసెసరీ కాదండి. ఈ మెలాన్ సీడ్స్, సెసమీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. లేదంటే యూ కెన్ స్కిప్ దాట్. అన్నీ వేయించుకున్న తర్వాత ఎట్ లాస్ట్ గోధుమ పిండిని కూడా వేయించుకోవాలి. ఈ గోధుమ పిండిని నేను 3 కప్స్ తీసుకున్నాను. అండ్ ఈ గోధుమ పిండి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అవుట్ అయ్యేంత వరకు వేయిస్తూనే ఉండాలి. ఒకలాంటి అరోమాటిక్ స్మెల్ వస్తూ ఉంది. అండ్ ఆ స్మెల్ వస్తుంది అంటే మనం కడాయిలో నుంచి తీసి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అని అర్థము. వన్స్ అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలపాలి. అన్నిటిని బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఇలాయచీ పౌడర్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3-4 ఇలాయచీ పౌడర్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ ఏదైతే పౌడర్ చేశానో అది కూడా యాడ్ చేసేసి అన్నిటినీ బాగా కలుపుతున్నాను. అండ్ ఇలా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. సేమ్ కడాయిని జస్ట్ ఇలా క్లాత్ అన్నా లేకపోతే పేపర్తోనైనా క్లీన్ చేసేసుకొని అందులోనే జాగరీ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర జాగరీ పౌడర్ లేకపోతే బెల్లంని మీరు ఫైన్‌గా ఇలా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ ఘీ వేశాను అండ్ హాఫ్ గ్లాస్ వరకి వాటర్ పోసాను. దీన్ని మనము లో ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ కుక్ చేయొద్దు. తీగ పాకంలా అయ్యేలా కుక్ చేశారనుకోండి ఉండలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో వన్స్ ఇది ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మిశ్రమాన్ని మనము ఈ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్న తర్వాత వెంటనే ఉండలను కట్టాలన్నమాట. ఎందుకంటే ఇది చల్లారిపోయిందనుకోండి సిరప్ ఉండలు కట్టడానికి రాదు. అండ్ ఒకవేళ ఇది చల్లారిపోయింది ఉండలు కట్టడానికి రావట్లేదు అంటే మనము ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసి రోస్ట్ చేసుకుంటూ ఉండలను కట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చేతులకి ఘీ రాసుకుంటూ ఉండలను కట్టుకోవచ్చు. ఆబ్వియస్‌గా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మిశ్రమం చల్లారిపోతుంది. సో నేను ఘీతోనే ఉండలు కట్టాలి అని డిసైడ్ అయ్యాను. పిల్లలు తింటారని చెప్పి నేను కొంచెం మీడియం సైజ్‌లో లడ్డూలని కట్టానన్నమాట. అండ్ ఇవి ఆల్మోస్ట్ ఒక 45 వరకి లడ్డూలు వచ్చాయి. అండ్ చాలా యమ్మీగా, టేస్టీగా, మౌత్ వాటరింగ్‌గా ఉన్నాయి అసలు. అండ్ మనము బెల్లంతో చేసాం కాబట్టి హెల్తీ కూడా. అండ్ గోందు లడ్డు ఈజ్ ఆల్వేస్ హెల్తీ రెసిపీ అన్నమాట. ఎవరైనా తినచ్చు. 3 ఇయర్స్ బేబీ నుంచి 100 ఇయర్స్ తాతమ్మల వరకి ప్రతి ఒక్కరూ ఈ లడ్డూని చేసుకొని తినొచ్చు. బాలింతలే తినాలి, డెలివరీ అయిన వాళ్ళే తినాలి అని ఏమీ లేదు. అండ్ ఎవరైతే డెలివరీ అయినప్పుడు మాకు ఇవి చేసి పెట్టలేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నాను, అప్పుడు తినకపోతే ఏమైంది, ఇప్పుడు కూడా మీరు చేసుకొని తినచ్చు, తప్పేమీ లేదు. లడ్డూలైతే ఈ 2 బాక్సెస్‌లో అండ్ కాంచు కంటైనర్‌లో పెట్టాను. కాంచు కంటైనర్‌లో విజిబుల్‌గా ఉంటుంది. పిల్లలు తీసుకొని తింటారని చెప్పి అలా విజిబుల్‌గా కనిపించేలాగా అలా కంటైనర్‌లో పెట్టాను. ఎట్ ద సేమ్ టైం అప్పాలు, మురుకులు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. చూడండి.
ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు నేను నమ్మలేకపోయాను. నేనే చేశానా, ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వచ్చాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యెస్, మీరు కూడా మీ పిల్లలకి ఇలా హెల్తీ రెసిపీస్ చేసి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోండి. గంపెడు చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని చేసుకున్నా సరిపోతుంది. పిల్లల మట్టికి, ఇంటి మట్టికి చేసుకున్నా చాలు. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, ఇంట్రెస్టింగ్‌గా, మోటివేటివ్‌గా అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీలైతే ఒక చిన్న హైప్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.